నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం వెడవలూరు మండలం అలగానిపాడు గ్రామంలో బ్రహ్మశ్రీ పేరేపి శ్రీనివాస శర్మ, బ్రహ్మశ్రీ పేరేపిత శ్రీకాంత్ శర్మ చేత అలగానిపాడు గ్రామంలో వెలసి ఉన్న శ్రీ బంగారమ్మ తల్లి దేవస్థానం నందు కీర్తిశేషులు శ్రీ వెంకటరత్నం, శ్రీమతి పద్మావతి గారుల కుమారుడు, కోడలు వారి పూర్తి ఆర్థిక సహాయ సహకారాలతో నూతనంగా నిర్మించిన సాంస్కృతిక కళావేదిక, భోజనశాల, కమ్యూనిటీ హాలు, వాహనశాల, జలప్రసాదం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని 20వ తేదీన 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ ఆకురాతి పద్మావతి మరియు దేవస్థాన కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिताः नमस्तस्यै 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 नमो नमः। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहिनो देवी दुर्गे देवी नमोस्तुते। श्री 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 బంగారమ్మ తల్లి దేవస్థానం అలగానిపాడు గ్రామంలో గతంలో ప్రారంభించినటువంటి నూతనంగా నిర్మింపబడినటువంటి నూతన వాహనశాల, సాంస్కృతిక కళామండపము, పాకశాల లేదా భోజనశాల నిర్మాణం పూర్తయినందున ఈ రోజున అనగా స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరము, ఆశ్వేజ మాసము, శరదృతువు, శుక్ల బహుళపక్షము, చతుర్థి తిథి సరియగు ఆదివారము రాత్రి 9 గంటల 14 నిమిషం నుంచి 11 గంటల 58 నిమిషములలోగా రోహిణీ నక్షత్రయుక్త వృశ్చిక లగ్న పుష్కరాంశమునందు శ్రీ బంగారమ్మ తల్లి దేవస్థానం నందు నూతనంగా నిర్మించబడినటువంటి ఈ యొక్క వాహనశాల, పాకశాల, సాంస్కృతిక కళామండపం ఈరోజు ప్రారంభం చేయబడింది. ఈ యొక్క నిర్మాణానికి సహకరించినటువంటి భక్తులు చిరంజీవి ఆకురాతి శ్రీనివాసు మరియు నాగజ్యోతి దంపతుల ఉభయకర్తృత్వంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి గ్రామస్తులందరూ సహకరించి చక్కగా ఈ కార్యక్రమం శుభప్రదం కావడానికి, జయప్రదం కావడానికి సహకరించారు. వారందరికీ కూడా శ్రీ 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 బంగారమ్మ తల్లి వారి యొక్క దివ్య ఆశీస్సులతో వారి వారి కుటుంబాలు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పిల్లా పాపలతో సకల సంపదలతో వర్ధిల్లాలని జగన్మాతను ప్రార్థిస్తూ ఉన్నాం. శ్రీ బంగారమ్మ తల్లి దేవస్థానం నూతనంగా నిర్మించినటువంటి కార్యక్రమం జరుగుతుంది. దానిలో భాగంగానే ఆకురాతి శ్రీనివాసులు గారు, ఆమె శ్రీమతి నాగజ్యోతి గారు మన దేవస్థానంలో భోజనశాల ఒకటి, వాహనశాల ఒకటి, సాంస్కృతిక కళా వేదిక నూతనంగా నిర్మించి ఈరోజు నూతనంగా ప్రారంభించడం జరుగుతుంది. దానికి గాను మన పూజారి గారు అయినటువంటి శ్రీరేపి శ్రీనివాస శర్మ గారు, శ్రీకాంత్ శర్మ గారు ఈరోజు ప్రత్యేకమైన పూజలు చేసి ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి గాను భక్తులు, గ్రామ ప్రజలు, కమిటీ మెంబర్లు ప్రత్యేకమైన పూజలో పాల్గొని ఈ కార్యక్రమం చేయబడడం జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.